సో ఆస్ట్రేలియాలో బూమింగ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇండియన్ మార్కెట్ మేము వెంటనే ఇండియన్ మార్కెట్లోకి రాలేదు సార్. ఎందుకంటే మేము వీఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ అసలు ఎట్లాగా మార్కెట్ ఏంటి. నాకు ఓన్లీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కానీ డిజైన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు. ద ఓన్లీ క్వాలిఫికేషన్ ఐ హ్యాడ్ ఈజ్ ఐఎమ్ ఏ మదర్. అండ్ ఎప్పుడు కూడా మా బాబుకి మంచి క్లోదింగ్, క్వాలిటీ క్లోదింగ్, పెస్టిసైడ్స్ లేకుండా, హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా ఉండే క్లోదింగ్, సేఫ్ క్లోదింగ్. ఐ యూస్ టు లుక్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్లోదింగ్. అందువల్ల ఇమీడియట్గా మేము ఇండియాకి రావాలి అన్న థాట్ అయితే రాలేదు. మార్కెట్ టెస్ట్ ఫస్ట్ మేము ఆస్ట్రేలియాలో లాంచ్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 years యూఎస్కి వెళ్ళాము. అండ్ పీపుల్ జస్ట్ లవ్డ్ అవర్ బ్రాండ్. అంటే డిజైన్స్ ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది. సో దే లవ్డ్ ఇట్ సో మచ్. అంత అప్రిసియేషన్ వచ్చాక అనిపించింది, అరే మనం ఇండియాలో ఎందుకు లాంచ్ చేయకూడదు దీన్ని అని. కానీ అందరూ వెనక్కి లాగారు. ఇండియన్ మార్కెట్ అంటే బ్రైట్ కలర్స్, బోల్డ్ ఫ్యాబ్రిక్స్, అండ్ ఇండియన్ మార్కెట్ ఈస్ సో వివిడ్, లైక్ నార్త్ టు సౌత్ టు ఈస్ట్ టు వెస్ట్. సో ఈ ప్రైస్ పాయింట్స్లో ఇండియన్ మార్కెట్ కన్జ్యూమర్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ బ్రాండ్ అని ఛానల్ ఆపేశారు. సో 2019లో నేను టెస్ట్ మార్కెటింగ్ చేద్దాం అన్నాం. దానికి ముందర ఐఎస్బికి యాక్చువల్గా కేస్ స్టడీగా ఇచ్చాం దీన్ని. దే గాట్ బ్యాక్ టు అస్ సేయింగ్ ప్రైస్ పాయింట్స్ కొంచెం తగ్గించగలిగితే కనుక ఇండియన్ మార్కెట్లో టైనీ ట్వీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఐఎస్బి నుంచి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ మాకు రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్తో 2019లో ఒక ఎక్స్పో చేసాం, సిబిఎంఈ ఎక్స్పో అని ముంబైలో. అండ్ ఆ ఎక్స్పోకి త్రూ అవుట్ ఇండియా రీటైలర్స్ వస్తారు. ఎవరు ప్రైస్ గురించి కంప్లైంట్ చేయలేదు, ఎవరు స్టైల్ గురించి కంప్లైంట్ చేయలేదు, ఎవరు పేస్టల్స్ కలర్స్ ఇవి బ్రైట్గా ఎందుకు లేవు అని కంప్లైంట్ చేయలేదు. సో ఆ కాన్ఫిడెన్స్తో 2020 February I came to India, thinking we are going to expand in no time. And 2020 March, COVID happened. Lockdown. So while initial plan is to go into stores, వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల ఆన్లైన్ ఫస్ట్ చేద్దాము అని ఆన్లైన్కి లాంచ్ చేసాం సార్. అండ్ దెన్ అదే టైంలో హైదరాబాద్ ఈజ్ వెరీ వెల్కమింగ్ ఫర్ అస్. మినిమీ అని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక స్టోర్ ఉంది. దే స్టార్టెడ్ స్టాకింగ్ అస్. అండ్ హైదరాబాద్ ఇస్ జస్ట్ లవ్డ్ అవర్ బ్రాండ్ సో మచ్. ఇప్పుడు వీఆర్ ఇంటూ ఆల్మోస్ట్ 25 stores అక్రాస్ ఇండియా. అండ్ వీఆర్ ఆల్సో ఇంటూ కిమ్స్ కార్డిల్స్ అండ్ కాంటినెంటల్ హాస్పిటల్స్. రైట్ అండి. ఈ బ్రాండ్ బిల్డ్ చేయడంలో యాజ్ ఏ విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? యాక్చువల్గా విమెన్ ఆంటర్ప్రినర్ కాబట్టి అని ఛాలెంజెస్ స్పెసిఫిక్గా నేనేం ఫేస్ చేయలేదు సార్. అయితే ఆంటర్ప్రినరల్ ఛాలెంజెస్ ఆర్ ఆల్వేస్ దేర్. అంటే వేరే బ్రాండ్స్ నుంచి కాంపిటీషన్ ఉంటుంది అండ్ మనకు కల్చరల్ ఇండిఫరెన్సెస్ కూడా ఉంటాయి. మన కంట్రీలో లాంచ్ చేయలేదు, ఆస్ట్రేలియాలో లాంచ్ చేసాం. దెన్ వీఆర్ కంపీటింగ్ అగేన్స్ట్ మెనీ అదర్ బ్రాండ్స్, ఎస్పెషల్లీ వీఆర్ స్పెసిఫికలీ ఆర్గానిక్. ఆ టైంలో 2010-12లో ఇన్ని ఆర్గానిక్ బ్రాండ్స్ ఈవెన్ ఆస్ట్రేలియాలో లేవు. సో బీయింగ్ ఆర్గానిక్, నాట్ బీయింగ్ బోరింగ్ అండ్ స్టిల్ బీయింగ్ స్టైలిష్, ఆన్ ట్రెండ్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. But I think we nailed it really well. We are the most loved brand in Australia. So we are almost into 70 boutique stores in Australia and almost like 120 stores across USA and Canada.